న్యూమోనియా అంటే మనకు ఊపిరితిత్తులలో వచ్చే ఇన్ఫెక్షను. మనకు రొమ్ము ఉంటుంది చూడండి, రొమ్ము లోపల ఊపిరితిత్తులు, హార్ట్, ఆర్గాన్స్ ఉంటాయి. ఊపిరితిత్తులు అనేటివి మనం శ్వాస లోపలికి తీసుకొని మంచి గాలిని మనకు బ్లడ్లో మిక్స్ చేసే ఒక ఆర్గాను. ఊపిరితిత్తులు మనకు అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ అంటే మనకు పైన ఉన్న ఊపిరితిత్తులు అంటే గొంతులో నుంచి లారింగ్స్ అంటే మనకు మాట్లాడడానికి హెల్ప్ అయ్యే ఉంటుంది, అక్కడ వరకు అప్పర్ రెస్పిరేటరీ అంటారు. దాని కింద ఉన్నదాన్ని లోవర్ రెస్పిరేటరీ అంటారు. ఇప్పుడు వచ్చే మనకు న్యూమోనియా మనకు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఇన్ఫెక్షను. ఎలాగైతే మనకు గ్రేప్స్ ఉంటాయి చూడండి గుత్తుల్లాగా, సేమ్ ఊపిరితిత్తుల్లో కూడా ఎండ్గా అలా ఉంటుంది. ఆ అల్వియోలైలో మనకు వాటర్ కానీ చీము కానీ అట్లా చేరినప్పుడు మనకు న్యూమోనియా వస్తుంది. దాన్ని న్యూమోనియా అంటారు. న్యూమోనియా అనేది యూజువల్గా మనకు బ్యాక్టీరియల్ కానీ వైరస్ కానీ ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ యూజువల్గా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మామూలుగా అయితే మనకు కామన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. మరి న్యూమోనియాకి ట్రీట్మెంట్ మీరు ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ప్రజలకు ఇవ్వవచ్చు? ఇనీషియల్గా అయితే మనకు పేషెంట్ సిమ్టమ్స్ మెయిన్గా ఇఫ్ యూ కన్సిడర్ వైరల్ న్యూమోనియాసే తీసుకుందామండి. వైరల్ న్యూమోనియాస్ అనేది మనకు కొంతమందిలో మనం హాస్పిటల్ వరకు రావాల్సిన అవసరం కూడా రాదు. సింపుల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక 2 days ఫీవరు, కాఫ్, దగ్గు, దానికి అదే రికవర్ అయిపోతుంటారు. ఇంకొంతమంది దాంట్లో మాత్రం మనకు 4 to 5 days వరకు కంటిన్యూస్గా ఫీవరు, కాఫ్తో పాటు ఫ్లెమ్ అంటే బల్గం అంటారు, స్ఫుటం, తెమిడ అంటారు. దాంతోపాటు ఇంకా అడిషనల్గా అంటే మనకు ఆయాస్ వేయడము, తను నడవలేకపోవడము, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి సివియర్గా కన్సిడర్ చేస్తారు. అంటే వీటిని మనం ఒక 3 కేటగిరీస్లో డివైడ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దోస్ హు ఆర్ వెరీ వెరీ మైల్డర్ ఫామ్లో ఉన్న వాళ్ళకు మనము సింపుల్గా వైరల్ న్యూమోనియాస్లో అయితే సింపుల్గా మనము సిమ్టమాటిక్గా అంటే దగ్గుకు మందు, జలుబుకు మందు, ఫీవర్కి మందు అంతవరకు పెడితే చాలు. దానికి అడిషనల్గా మనం యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి దానికి మనం యాంటీబయాటిక్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది అడిషనల్ ఈ మందులతో పాటు. ఇంకా కొద్దిగా సివియర్ ఉన్న కేసెస్లలో లోపల మనకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది ఉన్న కేసెస్లో అగైన్ వి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీ. 1 కేటగిరీ మనకు ఓన్లీ మందులు, నెబులేషన్స్, పొగ అంటారు చూడండి, అది పెడితే నార్మల్ అవుతారు అన్న కేసెస్ని వార్డులలో పెట్టి చేసేసుకోవచ్చు. ఇంకొంతమంది కేసెస్కి ఆక్సిజన్ కూడా అవసరం పడుద్ది. అంటే 2 ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి 2 ఊపిరితిత్తులలో తెమ్డ అదంతా పేరుకుపోయి ఉన్న కేసెస్లలో వాళ్ళకు ఆక్సిజన్ అవసరం పడుద్ది. ఇంకొంతమందికి ఆక్సిజన్ కంటే పైన అంటే బైపాప్ ఇంకా పెద్ద మాస్కులు అవన్నీ కూడా పెట్టాల్సి వస్తుంది. ఆ కేసెస్ని మనము ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. ఈ 3 కేటగిరీలను మనము ఎలా బేస్ చేస్తాము ఏంటిదన్న దానికి కూడా మనకు ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంది. ఆ స్కోరింగ్ సిస్టమ్ నుంచే ఈ పేషెంట్ని మనం ఓపీలో ట్రీట్మెంట్ చేయొచ్చా, ఈ పేషెంట్ని మనం ఐపీలో అడ్మిషన్ చేయాలా, అడ్మిషన్ చేసి కూడా ఐసీయూలో పెట్టాలా లేదా అన్నది వాటిని బేస్ చేసుకొని మనము డిసైడ్ చేస్తాం. చూసారు కదండి, వీడియో నచ్చింది కదా? నాకు తెలుసు మీకు నచ్చుతుందని. మరి మా నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అని అంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేస్తారని నాకు తెలుసు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.